ఈరోజు మన ధ్యాన అంశము లూకాసు వార్త 11వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. మరలా చదువుతున్నాను. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాము. అంశం ఏంటంటే దేవుని యొక్క వ్రేలు. దేవుని యొక్క వ్రేలితో యేసుక్రీస్తు ప్రభువారు దయ్యాలను వెళ్ళగొట్టుచు ఉన్నప్పుడు, నేను ఈ వ్రేలితో దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాను అని మీరు చూసినప్పుడు నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నదని మీరు గ్రహించండి అంటున్నారు ప్రభువు. మనము బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేవుని యొక్క వ్రేలు లేదంటే దేవుని యొక్క హస్తము ఎన్ని శూర కార్యాలను జరిగించిందో దేవుని హస్తము అనేటువంటి వర్తమానంలో మనం నేర్చుకున్నాం. దేవుని హస్తము, ఆయన బాహుబలము ఎంత గొప్పదో, ఆయన భుజబలం ఎంత గొప్పదో, ఆయన చేతితో ఏమేమి కార్యాలు చేశాడో, ఆయన జ్ఞానతో ఎలాగా ఆయన ఆకాశాన్ని కొలిచి ఉన్నారో, ఇలాంటివన్నీ కూడా మనం వర్తమానాల్లో నేర్చుకున్నాం. కాకపోతే ఈరోజు దేవుని వ్రేలితో ఆయన దయ్యాలను వెళ్ళగొడతాడంట. చూడండి, దేవుని వ్రేలితో దయ్యాలను నేను వెళ్ళగొట్టుచున్నప్పుడు దేవుని రాజ్యము నిశ్చయముగా సమీపముగా వచ్చేసిందని మీరు నమ్మండి అంటున్నాడు ఆయన. ఈ వ్రేలు అనే మాట దేనికోసం ఉపయోగించారు? దేవుని యొక్క చేతి వ్రేలేనా? దానికి ఇంకొక పర్యాయ పదం ఏదైనా ఉందా? లేదంటే ఆ వ్రేలుని మనం ఏ విధముగా తీసుకుంటాము అనేది చూడాలంటే మత్తయి సువార్త తెరవండి అందరూ. మత్తయి సువార్త 12:28 చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. రెండు కూడా కంపేర్ చేసి మీరు చూసుకోండి. ఇందాక నేను చదివిన అంశంలో దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఇప్పుడు ఇక్కడేం చదువుతున్నానంటే, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. రెండు ఒకటే కదా. అక్కడ వ్రేలు అని రాయబడి ఉంది, ఇక్కడ ఆత్మ అని రాయబడి ఉంది. అంటే దేవుని వ్రేలు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి అని అర్థం, పవర్. వ్రేలు అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి అని మనకు అర్థమవుతుంది. 10 కమాండ్మెంట్స్ మోషేకి దేవుడు ఇచ్చినప్పుడు ఆ పలక మీద దేవుడు తన వ్రేలితో ఆ 10 కమాండ్మెంట్స్ని రాసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వ్రేలు 10 ఆజ్ఞలను లిఖించినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారేమో నేను దయ్యాలను ఆయన వ్రేలు సహాయముతో వెళ్ళగొట్టుచున్నాను అంటున్నారు. ఇంకొక చోట నేను దేవుని యొక్క ఆత్మ సహాయముతో ఆ దయ్యములను వెళ్ళగొట్టుచున్నప్పుడు దేవుని యొక్క రాజ్యము మీకు సమీపంగా వచ్చిందని ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క వ్రేలు యొక్క సహాయం ఎంతైనా అవసరం మనకి. మనం మోషే గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిర్గమాకాండంలో ఒకసారి తెరుద్దాం. నిర్గమాకాండము 8వ అధ్యాయము, నిర్గమాకాండము 8వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతాను, చూడండి. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీద జంతువుల మీద ఉండెను. ఐగుప్తు దేశం అంతటి మీద ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తన మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయాను. ఇక్కడ ఏం జరిగిందంటే, మోషేకి దేవుడు తన చేతి కర్రనే అద్భుతాలు చేసేటువంటి కర్రగా చేసేశారు. ఆ యొక్క మండుచు ఉన్నటువంటి పొద దగ్గర మోషే చేతిలో ఏముంది అని అడుగుతాడు దేవుడు. నీ చేతిలో ఏముంది అంటాడు ఆయన. అడిగినప్పుడు నా చేతిలో కర్ర ఉంది, అది క్రింద పారవేయ అని చెప్పినప్పుడు అది పాము అవుతుంది, మరలా పట్టుకోమని చెప్పినప్పుడు అది కర్ర అవుతుంది. ఆ కర్రతోనే శూర కార్యాలను మోషే ద్వారా చేయించారు దేవుడు. దేవుని వ్రేలు ఇలా చాపితే కార్యాలు జరిగినట్లు మోషే కర్ర ఇలా చాపితే కార్యాలు జరిగాయి. అక్కడ ఆ కర్రను అక్కడ ధూళి మీద కొట్టినప్పుడు ఆ ధూళి అంతా కూడా పేలులాగా అయిపోయిందంట, తలలో ఉండేటువంటి పేలులాగా.
అలా మారిపోయినప్పుడు మనుష్యుల మీద అంతా ఆ పేర్లు వచ్చి ఎక్కేస్తున్నాయి, ఆ జంతువుల మీద అంతా కూడా అవి వచ్చి హింసించేస్తున్నాయి. ఎంతో సఫకేట్ అయిపోతున్నారు వాళ్ళు. మొత్తం దేశం అంతా పేలుమయం. ఆ సమయంలో యాక్చువల్గా అయితే ఐగుప్తు మంత్రగాళ్ళు వచ్చి ఆ పేలు లేకుండా మంత్రం వేయాలి, కానీ వాళ్ళు వచ్చి పేలు సృష్టించడానికి ట్రై చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. అలా రాయబడి ఉంది ఇక్కడ. వాళ్ళు వచ్చి మేము చేయగలము, ధూళి కొలితే పేలు వస్తాయని చెప్పి ఆ ధూళిని వాళ్ళు కొట్టి చూశారు, కానీ అది వారి వల్ల కాకపోయినని రాయబడి ఉంది. కాకపోతే వాళ్ళు ఈ పేలుని మేము నిర్మూలించగలమేమో అని ట్రై చేయాలి, వాళ్ళు ఆ పేలు కోసం ట్రై చేయడం ఏంటో నాకు తెలియలేదు. కానీ అలాంటి సంఘటనలన్నీ కూడా మోషే తన కర్ర ద్వారా చేశారు. అది దేవుని యొక్క వ్రేలు, అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. ఈ 3 రెఫరెన్సెస్ చాలు మనకి దిన వర్తమానము కొరకు. మరి మోషే ఎర్ర సముద్రం దగ్గర కర్రని ఇలా చాపితే చాలు, అది 2 పాయలు అయిపోయింది. మోషే బండతో మాట్లాడితే చాలు, అద్భుతం జరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన ఈ భూమి మీద సంచరించిన దినాలలో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత, ఆయన నోటి మాటలో స్వస్థత, ఆయన 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 ఉమ్మిలో స్వస్థత, ఆయన ఏం చేసినా సరే అద్భుతాలు ఆశ్చర్యాలే జరుగుతూ ఉండేవి. కాకపోతే ఇక్కడ మనము దేవుని వ్రేలుతో చేయబడేటువంటి కార్యాల గురించి మనము అంటే స్పెషల్గా ధ్యానం చేయాలంటే ఆ వ్రేలు ప్లేసులో మత్తయి సువార్తలో ఆత్మ అని రాసింది చూసారా. దేవుని ఆత్మ ద్వారా సమస్తము సాధ్యమే అంటుంది బైబిల్. ఎందుకంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా అన్నీ జరుగుతాయి అని రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తరువాత ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మీరు మొదట రోగులను స్వస్థపరచండి, వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, సువార్త ప్రకటించండి. శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. వాళ్ళు వెళ్ళినప్పుడు దయ్యములను వెళ్ళగొడుతూ ఉండేవారు, స్వస్థతలు చేస్తూ ఉండేవారు, దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. వచ్చినప్పుడు చెప్పారు, ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు పారిపోతున్నాయి అని చెప్పేవారు. వాళ్ళు దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు ఆనందించకండి, కానీ మీ పేర్లు నిత్యరాజ్యంలో ఉన్నాయో లేవో మీరు చూసుకోండి అంటాడు ఆయన. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఈ దినాలలో మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూసినప్పుడు వారందరి మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో అప్పటి నుంచి ఆయన భూమి మీదే ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఆయన ఆత్మ వచ్చి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉండేది. నూతన నిబంధనలో ఆది అపోస్తల కాలములో వారి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు వారితో ఏమీ ఎత్తబడిపోలేదు, కానీ యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అన్నాడు ఆయన. యుగ సమాప్తి వరకు, రాకడ వరకు పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు దయ్యములను వెళ్ళగొట్టగలుగుతాం, రోగులను స్వస్థపరచగలుగుతాం, రాజ్య సువార్త ప్రకటించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వ్రేలు అనేటువంటి అంశానికి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక సాక్ష్యం ఉంది నా దగ్గర. మా అబ్బాయి 10th స్టాండర్డ్ చదువుతూ ఉన్నప్పుడు ఎక్కువగా కంప్యూటరు దాని నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంచేవాడు. చదువు మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా పెట్టి కంప్యూటర్లో ఏదో నేర్చుకోవాలి, ఏదో సాధించాలి, ఏవేవో దాంట్లో ఉన్నటువంటి విషయాలను గ్రహించాలి. చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వాడే, కానీ వేరే దాని మీద వాని నాలెడ్జ్ని ఉంచి దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. సబ్జెక్ట్స్ చదివేవాడు కాడు. అంటే చదవడం, బట్టి పట్టడం, అప్పచెప్పడం, కంఠస్థం చేయడం అటువంటివి వాడికి చాలా ఇరిటేటింగ్గా ఉండేవి, ఎందుకో తెలియదు. కానీ ఇవన్నీ మనం చేస్తాం, చెయ్యాలి. అలా చేసినప్పుడే మనం చదువుకోగలుగుతాం. రాకపోతే బట్టి పడుతూ ఉంటాం కదా, చదువుతూ ఉంటాం. అవి వాడికి అసలు ఇష్టం లేని సబ్జెక్ట్స్ అవి. అంటే అలాంటి ఆ టైప్ మైండ్ తనకు ఉండేది కాదు. అప్పుడు నాకు చాలా భయం వేసేది, టెన్షన్ వచ్చేది. అట్లీస్ట్ 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అవ్వాలి కదా, అప్పుడు నువ్వు కంప్యూటర్లో ఏమని సాధిస్తావో ఏం చేసుకుంటావో తర్వాత సంగతి, నువ్వు ముందు చదవాలి అని నేను చెప్తూ ఉండేదాన్ని. అయితే స్కూల్ టీచర్స్ కూడా అసలు చదవడం లేదు, వేరే ధ్యాసలో ఉంటున్నాడు, తెలివైన వాడే కానీ అని ఇలాంటి కంప్లైంటే వచ్చేది 10th స్టాండర్డ్లో. ఆ టైంలో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినాయి. సరే బాగానే చదువుతున్నాడేమో అనుకునేదాన్ని. ప్రార్థన రోజు చేస్తున్నాం. అయిపోయినాయి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అది అంటే 10th స్టాండర్డ్లో మా బాబు వెళ్ళినటువంటి స్కూల్ ఏంటంటే అది న్యూగా పెట్టారనమాట. వీళ్ళే ఫస్ట్ బ్యాచ్, 10th బ్యాచ్ వీళ్ళే ఫస్ట్ బ్యాచ్.
అయితే టీచర్ ఆ ప్రిన్సిపల్ చాలా భయపడుతున్నారు. అందరూ కూడా 100% రావాలి, స్కోర్ రావాలి, పిల్లలందరూ పాస్ అవ్వాలి, తక్కువ స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి అని చెప్పి, అది ఫస్ట్ ఏసీ స్కూల్ అనమాట. అది దాంట్లో ఆ స్కూల్లో వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ 10th. అయితే అలా ఉన్నప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా 2 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. 2 రోజుల్లో రిజల్ట్ వస్తుంది అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. పాస్టర్ గారిని కనిపెట్టి ప్రార్థన చేయమని నేను చెప్తున్నాను. అయితే ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఒక దర్శనం ఏం చెప్పారంటే, మార్క్ లిస్ట్ కనబడుతుంది పాస్టర్ గారికి. ఆ తర్వాత 3 సబ్జెక్ట్స్ ఇలా చెదలు కొరికేసినట్లుగా అయిపోయినాయి అని చెప్పారు. అయితే నాకు అర్థమైంది, 3 సబ్జెక్ట్స్ వాడు సరిగ్గా రాయలేదు, మార్కులు పోయాయి అని అర్థమవుతుంది నాకు. అయితే నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే దైవజనులమైనటువంటి మేము అనేకుల ముందర ఓపెన్గా ఉంటాము. మా జీవితంలో ఏమి జరిగినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రజల ముందర తేటతెల్లంగా కనబడినప్పుడు అది దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి తప్ప ఆయన నామానికి అవమానకరంగా ఉండకూడదు. సేవకులకే ఇలా జరిగితే అనేది వెనువెంటనే అనేస్తారు అందరూ కూడా. కాబట్టి ఇంకా అది కూడా కాకుండా ఎవ్రీ ఇయర్ 10th స్టాండర్డ్ ఎగ్జామ్ జరుగుతుంటే మా ఇంటి పక్కనే సెయింట్ మేరీస్ స్కూల్ అని ఉంటుంది. ఆ స్కూల్ నుంచి పిల్లలందరూ కూడా ప్రార్థన చేయించుకోవడానికి ఆ ప్రిన్సిపల్ గారు మా ఇంటికి పంపించేవారు. ఇక్కడ ఒక పాస్టమ్మ గారు ఉన్నారు, ప్రార్థన చేయించుకొని రండి అని. అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళు అట్టలు పట్టుకొని పెన్నలు పట్టుకొని మా ఇంటికి వచ్చి వెళుతూ ఉంటే, నా క్రింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు అదంతా కూడా. ఇప్పుడు మా అబ్బాయి 10th స్టాండర్డ్ అంటే ఈవిడ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే వాళ్ళు పాస్ అవుతారా అని వాళ్ళకి వెటకారంగా ఉంటుంది. పిల్లలందరూ నిజంగా అత్యధికమైన రిజల్ట్తోనే పాస్ అవుతూ ఉండేవారు. అక్కడ మా అబ్బాయి విషయానికి వచ్చేటప్పటికల్లా ఆ రోజు దేవుడి దర్శనం ఆల్రెడీ చూపించారు. ఇంకేంటి పాస్టర్ గారు అది చూసారంటే అది యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాక ఇంకా దినమంతా 2 రోజుల ముందు కదా దర్శనం వచ్చింది, దినమంతా ప్రార్థన చేసాం. నేను నాతో పాటు ఉన్నటువంటి, అప్పటికి ఇంతమంది ప్రేయర్ వారియర్స్ లేరు, 2-3 నాతో ఉన్నటువంటి నా జత పనివారు, మేము ముగ్గురము కలిసి ప్రార్థన చేశాము. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఈవినింగ్ అయిపోయింది, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పాస్టర్ గారు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు, ఆయన 7 అయింది వచ్చేసరికి. నేను చెప్పాను మళ్ళీ ప్రార్థనకు కూర్చోవాలి మనం అని చెప్పినప్పుడు వెంటనే ఫ్రెష్ అయ్యి మేము ప్రార్థన 10-10:30 వరకు నేను చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే దర్శనము మారాలి, దేవుడు చెప్పినది చూపించారు ఆయన. కానీ ఒక దర్శనము నినవే పట్టణం గురించి చూపించినప్పుడు వారు ప్రార్థించగా, వారు తగ్గించుకొనగా, వారు కన్నీరు విడువగా, వారు ఏడవగా దేవుడు అక్కడ అద్భుతము చేసి ఆ ఉపద్రవాన్ని ఆపినట్లు మనము కన్నీరు విడిచి బ్రతిమలాడుకొని దేవుణ్ణి మొర్ర పెట్టుకుని రీజన్ ఏంటో ఆయనకి చెప్పినప్పుడు ఆయన తప్పకుండా చేస్తాడని. ఆ టైంలో నేను చిన్నదాన్ని, నాకు కూడా చాలా అంటే ఒక విశ్వాసం, మొండిగా బండ విశ్వాసం ఉంది నాకు. ప్రార్థన చేస్తున్నాను, ఇంకా చేశాం కదా సరిపోతుందిలే అంటున్నారు పాస్టర్ గారు. సరిపోదు, మీకు ఆ దర్శనం రావాలి, మళ్ళీ అది మారిందనే దర్శనం వచ్చే వరకు నేను చేస్తానని నేను ఆ ప్రార్థనలో మొండిగానే ఉంటాను. నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. సరిపోదు, మీకు ఆ దర్శనం రావాలి అని ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థించగా పరిశుద్ధాత్ముడు నిజంగా పాస్టర్ గారికి ఒక దర్శనం చూపిస్తున్నారు. ఆ దర్శనంలో దేవుని వ్రేలు వచ్చింది. హల్లెలూయా చెప్పండి, వింటున్న మీరు. దేవుని వ్రేలు వచ్చి అది అగ్నిగా మారి ఒక డార్క్ రూమ్లోనికి, ఆ ఫింగరే ఫైర్గా డార్క్ రూమ్లోనికి వెళుతుంది. అది వెళ్ళి అక్కడ బయట ఎవరో కూడా అక్కడ కావలి ఉన్నారంట. రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఆ డార్క్ రూమ్లో ఎక్కడ ఏమున్నాయో మాకు తెలియదు, ఏ కంప్యూటర్సే ఉన్నాయో, ఏ పేపర్సే ఉన్నాయో, మరి ఏమి ఉన్నాయో మాకు తెలియదు. వెళ్ళి ఆ వ్రేలు ఇలా ఏం చేసిందో కూడా మాకు తెలియదు. అక్కడ సరిచేసి తరువాత అది మాయమైపోయి వెళ్ళిపోయింది. ఆ పాస్టర్ గారు నాకు ఆ దర్శనం చెప్పినప్పుడు చాలు, దేవుని వ్రేలు కార్యం చేసింది అన్నాను. హల్లెలూయా. 10 సంవత్సరాల క్రితం మ్యాటర్ ఇది. దేవుని వ్రేలు కార్యం చేసింది అక్కడ. నేను నమ్మాను. మరుసటి రోజు మార్నింగే రిజల్ట్. మా అబ్బాయి ఎంత టెన్షన్గా ఉన్నాడంటే, పొద్దున్నే స్నానం చేసి నున్నగా తలపాపం ఇలా దువ్వేసుకొని అలా కూర్చొని కంప్యూటర్ ముందు. అప్పుడు నేను చెప్పాను, దేవుడు కార్యం చేస్తారు, దేని గురించి భయపడకు, బాధపడకు. రాసినప్పుడు చదివినప్పుడు చింతలేదు, కానీ ఇప్పుడు ఎందుకు అలా భయపడిపోతున్నావు? ఏది జరిగినా సరే పెద్ద ఏం ప్రాబ్లం లేదు మనకి, అలా ఏం కంగారు పడకని వానికి చెప్పి నేను వచ్చి చాలా ధైర్యంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ లోపల రిజల్ట్ వచ్చింది. మా కంప్యూటర్లో మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉన్నాడు. హల్లెలూయా.
ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్నాడు. మమ్మీ ఫస్ట్ క్లాస్ వచ్చేసింది, ఇదిగో రిజల్ట్ వచ్చిందని చూపించాడు, ఆనందపడిపోయాడు, సర్ప్రైజ్ అయిపోయాడు. మేము కూడా చాలా సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాను. అయితే ఆ స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు మన చర్చిలో ఇందాక ఇప్పుడు నాకు ముందుగా ప్రార్థన చేశారు కదా లిల్లీ సిస్టర్, వాళ్ళ అమ్మాయి మా అబ్బాయి ఒకటే క్లాస్. ఆ పాపకి స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఆ న్యూగా పెట్టిన స్కూల్ అన్నాను కదా నేను, వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదివారు కాబట్టి అదే ఫస్ట్ బ్యాచ్ 10th కాబట్టి వాళ్ళ పాపకి స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని స్కూల్ వాళ్ళు పిలిచారు. వాళ్ళ ఫాదర్ అక్కడికి వెళ్ళారు, ఆయన అడ్వకేట్. వెళ్ళినప్పుడు అన్నారంట అందరూ పాస్ అయిపోయారండి శామ్యూల్ తప్ప అని చెప్పారంట. ఆయన షాక్ అయిపోయి మా పాస్టరమ్మ గారు వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడు కదండి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని మా పాస్టరమ్మ గారు చెప్పారు అని అడిగినప్పుడు లేదు లేదు శామ్యూల్ది పోయింది చూడండి అని కంప్యూటర్లో చూపిస్తూ ఉంటే ఆవిడ అన్నారంటే ఎంత మొత్తుకున్నానో వాడిని చదువు 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 అని, వాడు కూడా పాస్ అయిపోయి ఉంటే మాకు 100% స్కోర్ వచ్చేది అని ఆవిడ బాధపడుతున్నారు. అప్పుడు ఈ బ్రదర్ అనుకుంటున్నారు పాస్టరమ్మ గారు నాకు అబద్ధం చెప్పారా. చూసారా, సేవకులు తెరచిన పేపర్ లాగా ఉంటాము, ప్రతిదీ కూడా బయటకు తెలుస్తూ ఉంటుంది. మేము వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి, మేము దేవునిని రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. అనేకులు చూసి మా నుంచి మాదిరి నేర్చుకోవాల్సిన మేము ఏం చేసినా సరే అది చిన్న పొరపాటు ఎక్కడైనా దొరికిందంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఉంటుందో అసలు ఆ ఇన్సిడెంట్ తెలుస్తుంది మీకు. అయితే అలా అనుకుని వాళ్ళ భార్యకి ఫోన్ చేశారు ఆయన, లిల్లీ గారికి. మన పాస్టరమ్మ గారు పాస్ అయ్యారని చెప్పారు కానీ ఇక్కడ స్కూల్లో నంబర్ లేదు శామ్యూల్ నంబర్ అని చెప్పి ఒకసారి ఫోన్ చేయండి పాస్టరమ్మ గారికి అని ఆవిడ చెప్తున్నారు. అప్పుడు ఫోన్ చేసినప్పుడు బ్రదర్ మా కంప్యూటర్లో వచ్చింది ఇదిగోండి సో అండ్ సో నంబర్, ఇదిగో మార్క్స్ ఇదిగో అంటే అప్పటికి ఇంకా మార్క్స్ లిస్ట్ రాలేదండి, పాస్ అయ్యాడు ఇదిగో అని చెప్తున్నాను నేను. ఆ తర్వాత ఆయన ఇంకా అలా మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత అమ్మాయికి బొకే ఏదో ఇచ్చారు, ఆ ఫాదర్ని అప్రిషియేట్ చేశారు, ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి అంత డౌట్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మార్క్ లిస్టులు వచ్చాయండి, అంటే 10 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్స్ ఇవి. మార్క్ లిస్ట్ వచ్చినప్పుడు ఫుల్ స్కోర్తో మా అబ్బాయి మార్క్ లిస్ట్ వచ్చింది, ఫస్ట్ క్లాస్లో ఉన్నాయి అన్ని మార్కులు కూడా. అప్పటికి ఇంకా ఆయన అక్కడే ఉన్నారండి. ఈ లోపల మార్క్ లిస్టులు వచ్చినప్పుడు అప్పుడు శామ్యూల్ మార్క్స్ అన్నీ వచ్చేసినాయండి, పాస్ అయ్యాడు, మరి అక్కడేంటి ఫెయిల్యూర్ చూపించింది అని ఆవిడ చాలా ఆశ్చర్యపోయినప్పుడు అప్పుడు అక్కడికక్కడే ఆ బ్రదరు ఆ ప్రిన్సిపల్ గారికి సువార్త ప్రకటించారు. మా దేవుడు గొప్పవాడండి, అద్భుతం చేస్తాడు ఆయన. మా పాస్టరమ్మ గారి ప్రార్థన నిన్నటి దినాన ఆశ్చర్యకార్యం జరిగించింది. మీరే ఇప్పటికిప్పుడు చూశారు, దాంట్లో అబ్బాయి పేరు లేదు, దీంట్లో మార్క్ లిస్టులో ఆ మార్కులు సరిచేయబడి వచ్చాయి. హల్లెలూయా, ఇది గొప్ప సాక్ష్యం అండి. డైరెక్ట్గా జరిగిందే మీకు నేను చెప్తున్నాను. ఇది ఒక అద్భుతమైన కార్యం నా జీవితంలో, ఆయన వ్రేలు. ఈరోజు కూడా మా అబ్బాయి కోసం పనులు ఇంకా చాలా జరగాల్సి ఉంది, వేరే కంట్రీలో ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. రోజు ఇంకా అదర్ వర్క్స్ అక్కడ జరగాలి. నేను ఇదే ప్రార్థన, నాయనా నీ వ్రేలును మరలా పంపించు. ఆ రోజు అంత సులువైంది అది, ఈరోజు పనులు చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే మనం వెళ్ళే కొద్దీ హయ్యర్ లెవెల్స్కి ఎక్కే కొద్దీ సిలబస్ టఫ్గా ఉంటుంది, పరీక్షలు కొంచెం టఫ్గా ఉంటాయి. కానీ దేవుని సహాయం మనకు ఉంటుంది. అదే విశ్వాసం, నిన్న ఎలా ఉన్నాడో ఆయన నేడు అలాంటి వాడే ఆయన, రేపు అలాగే ఉంటాడు. కానీ మనకి దేవుడు బలం ఇవ్వడానికి, పక్షిరాజులాగా శక్తిని ఇవ్వడానికి ఆ మార్గాల గుండా తీసుకుని వెళుతూ ఉంటాడు. ఈరోజు వింటున్న మీరు కూడా బలం తెచ్చుకోండి. ఆయన వ్రేలు ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టాడంట దేవుడు. ఆయన వ్రేలు ద్వారా అద్భుతాలు జరిగిస్తుందట దేవుని యొక్క ఆత్మశక్తి. పాల్ యాంగిచ్చో అనేటువంటి పాస్టర్ గారికి, ఆయనకి క్షయ వ్యాధి ఉండేది. ఆయన యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి సిక్ పర్సనే ఆయన. ఆ చిన్నప్పుడంతా ఏదో ఆపరేషన్ చేయించుకున్న వాడే, ఆ తర్వాత 17 ఏళ్ళు వచ్చేసరికల్లా క్షయరోగం వచ్చింది, నోట్లో నుంచి రక్తం కక్కుతూ ఉన్నాడు, ఆయన చనిపోతాడు, ఆయన డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఈ లోపల మెషినరీస్ అక్కడ జపాన్తో యుద్ధాలు జరిగిన తరువాత దేశమంతా కరువు వచ్చిన తర్వాత, దక్షిణ కొరియా కరువు వచ్చిన తర్వాత అక్కడ మిషనరీస్ వచ్చారు. ఆ మిషనరీ అమ్మాయి ఎవరో వచ్చి ఒక బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని తిట్టి పంపించాడు ఈయన. ఇంకా సివియర్ అయిపోయింది దీనికి. ఈయన దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు, జస్ట్ భోజనం అందించి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత మెడికల్ ఫెసిలిటీ లేదు, ఇంకా చనిపోవడమే. రక్తం కక్కేటువంటి స్థితిలోనికి ఆ క్షయవ్యాధి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఇంకా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె వచ్చి బైబిల్ ఇచ్చి ఇది చదవమని బ్రతిమలాడి చెప్పిందంట. ఆయన చదువుతూ ఉన్నాడు కానీ ఆయనకి ఏమీ ఎక్కలేదు. మళ్ళీ చెప్పింది చదవమని. అతని దగ్గర ఆ రక్తం కక్కుతున్న గదిలోనికే వెళ్ళి మోకరించి ఆ చిన్న కుమార్తె ప్రార్థించి దయచేసి ఇది చదవండి, మీకు ఓల్డ్ టెస్టిమెంట్ అర్థమవుతుంది, న్యూ టెస్టిమెంట్ ఇది చదవండి అని వేరే బుక్ ఇచ్చి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి అడిగినప్పుడు
చదివారా అంటే, నువ్వేంటి తెచ్చిచ్చావు నాకు, నేనేం చదవాలి దీంట్లో, వాళ్ళు వీళ్ళకి పుట్టారు, వీళ్ళు వాళ్ళకి పుట్టారు, వీళ్ళు వీళ్ళకి పుట్టారని మత్తయి సువార్త స్టార్టింగ్లో ఈ జనరేషన్ ఆ జనరేషన్ అని ఏదో టెలిఫోన్ డైరెక్టరీలాగా ఉంది ఇది, నేను చదవను అన్నాడంట. అప్పుడు ఆ అమ్మాయి అందంట, మీరు చేపలు తింటారా అని అడిగిందంట. తింటాము అంటే, ముళ్ళులు కూడా తినేస్తారా అందంట. ముళ్ళులు తినం, అది తీసేసి చేపనే తింటామన్నాడంట. అలాగే బైబిల్లో అర్థం కాని కఠినంగా ఉన్నవి పక్కన పెట్టి నీకు ఏది అవసరమో స్వస్థతల గురించి ధ్యానం చేయని చెప్పిందంట కుమార్తె. ఎక్కడ స్వస్థతల గురించి రాయబడి ఉన్నాయో లభించే వాక్యము నీకు లభించే వరకు కూడా ఆ సబ్జెక్ట్ని వెతుకు, దాంట్లో నువ్వు అక్కడ వెతికి దానిని నువ్వు తీసుకొని గట్టిగా పట్టుకో అని చెప్పిందంట అమ్మాయి. చేప ముళ్ళుని ఎలా విడిచిపెడతావో నీకు కఠినంగా ఉన్నాయి విడిచిపెట్టు, నీకు ఏది లాభకరం, దాంట్లో నీకు ఏది అవసరమో అది లభించే వరకు దాన్ని పట్టుకో అని చెప్పినప్పుడు అది చాలా మహత్తరంగా అనిపించిందంట ఆయనకి. అలాగే యేసయ్య స్వస్థతల గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఆ యవ్వనస్తుణ్ణి 6 నెలలకి చనిపోవలసిన అతను 6 నెలలకి కోలుకొని లేచాడు ఆయన. అయితే కొన్ని రోజులు చాలా బాగుంది, ఈ లోపల ఆయన బలపడుతున్నాడు, స్థిరపడుతున్నాడు, లేవనెత్తబడ్డాడు. గుండె బలహీనంగా ఉందంట. అదే చెప్తున్నాను కదా, ఈ రోజుల్లో లాగా ఇప్పుడున్న టీబీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే మంచి స్ట్రెందీగా ఉండేటువంటి ఏవో ఇస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, ఆకలి పుట్టడానికి ఇస్తారు, ఇంకా ఏవేవో చాలా వచ్చి వాళ్ళు చక్కగా తయారవుతున్నారు తర్వాత. కానీ ఆ రోజులు అవి లేవు. నేను మాట్లాడేది 1959 సంగతి అన్నమాట. ఆయన ఫస్ట్ చర్చే 1959 అని అక్కడ రాశారు ఆయన. కాబట్టి ఆ టైంలో ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. కాబట్టి ఆయన చాలా బాధపడుతూ మరలా కొన్ని నెలల తర్వాత మళ్ళీ సిక్ అయిపోయారంట ఆయన. మళ్ళీ రక్తం పడిపోతుంది నోట్లోంచి. స్వస్థత అయ్యాను అనుకున్నాను, బలహీనంగా శరీరం ఉందనుకున్నాను, మరలా రక్తం కక్కుతున్నాను, ఏంటి పరిస్థితి అని. లేదు ఉపవసించి నేను ప్రార్థించగా దేవుడు మరలా నన్ను దర్శిస్తాడని. అసలు టీబీ వచ్చి పేషెంట్ ఉపవాసం ఉండి ప్రార్థించగలరా అండి? శరీరంలో చిన్న శక్తి కూడా లేదంట. అసలు గుండె దడ అతనికి. అలాంటిది 3 దినాలు ఉపవాసం ప్రకటించుకుని ఆయన గదిలోనికి వెళ్ళిపోయి 1వ రోజు గడిచేసరికి ఆయన కళ్ళు మూసుకుంటే భోజన పదార్థాలే కనబడుతున్నాయంట అన్నీ ఎదర. కళ్ళు మూసుకుంటే భోజనం, దాని చుట్టూ తిండి పదార్థాలు ఇవే కనబడుతున్నాయి. దాన్ని ఓవర్కమ్ చేయడం కష్టమైపోతుంది ఆయనకి. అయినప్పటికీ మొదటి దినం కడుపులో నొప్పి వస్తుంది, కష్టపడి ఉన్నాడు ఆయన. 2వ దినం ఇంక అసలు శ్రమ ఎలా లేదు ఆయన శరీరంలో. ఇక అదే ఉపవాసంలో ఆయన చనిపోతాడు అని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. ఇదే ఉపవాసంకి ఎలాగైనా చచ్చిపోతాను నేను, ఇలాగా ఉపవాస ప్రార్థనలోనే నేను చనిపోతాను అన్నంతగా ఆయన కృంగిపోయాడు. 3వ దినము తెల్లవారి రాత్రిపూట ప్రార్థన చేస్తూ ఉంటే కరెక్ట్గా 2 o'clock అయ్యేటప్పటికల్లా గదంతా అగ్ని నాలుకలు వచ్చేసినాయి అంటండి. అగ్ని నాలుకల వలె గదంతా ఉన్నప్పుడు ఈయనకి అప్పటికే అసలు స్పృహ కోల్పోయేటట్లు అయిపోతున్నాడు. ఆయన శరీర తత్వాన్ని బట్టి ఆయన అనుకుంటున్నాడు ఏదో మంటలు అంటుకుని నా గది తగలబడిపోతుందని కేకలు వేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన నోరు కూడా తెరవబడి కేకలు కూడా రావట్లేదు ఆయనకి. ఆ సమయంలో కేకలు వేయలేకపోతున్నాడు. ఆ అగ్నిజ్వాలలన్నీ పైకి ఎగసి పడుతున్నాయి. ఈ లోపల ఒక ఆయన లోపలికి వచ్చాడు. ఆయన తెల్లని అంగి వేసుకుని ఉన్నాడు. ఎడమ చెయ్యి ఇలా రొమ్ము మీద పెట్టుకున్నాడు. కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తిలా నిలవబడ్డాడంట ఒక ఆయన. ఈయన అనుకుంటున్నాడు ఫైర్ స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చినట్లున్నారు, మంటలు ఆర్పడానికి అనుకుంటున్నాడంట. అంటే అంత స్పృహలో లేడు ఆయన. అనుకుంటూ ఉన్నాడు, ఆయన ఇదే పోస్చర్లో ఉన్నాడంట. అయితే ఆయన నొసలిలో నుంచి రక్తం కారుతూ ఉన్నప్పుడు నీవు యేసువు కదా అని అడిగాడంట ఈయన. వెంటనే ఆ ఒక్క మాట మాట్లాడగలిగాడంట ఈయన. నీవు యేసువు కదా అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, యవ్వనస్తుడా, ఈ లోకంలో ధన ఘనతలన్నీ బూడిదైపోతాయి, నీవు నా సువార్త ప్రకటించు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఆయన. అప్పుడు ఈయన ఏడుస్తున్నాడు, అయ్యా నేను క్షయరోగిని, నేనేం ప్రకటిస్తాను, నన్ను సువార్త ప్రకటించమన్నావేంటి, నేనేం చేయనని చెప్పి ఈయన ఇంచుమించు స్పృహలో కోల్పోయాడంట ఆయన. ఆ తర్వాత ఉదయాన్నే లేచాడు ఆయన, బలం తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. నెమ్మదిగా గ్రాడ్యువల్గా బలపరచబడ్డాడే తప్ప ఆ రోజు ఆయన్ని చూసిన వెంటనే ఇమీడియట్ హీలింగ్ కలగలేదు ఆయనకి. అలా గ్రాడ్యువల్గా బలం వస్తే సియోల్ బైబిల్ కాలేజ్, చర్చ్ ఆఫ్ అండ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఆయన. ఆ బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నర్స్ ఉంది, ఒక ఆవిడ అప్పటికీ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ పొందిన నర్స్ అంట ఆవిడ పేరు కూడా రాశాడు ఆయన. ఆవిడ ఈయన కొరకు బలంగా ప్రార్థన చేసి యవ్వనస్తుని తయారు చేసింది. ఆమె ఆయనకు అత్తగారు అయింది తర్వాత.
ఆయన కంప్లీట్ హీలింగ్ పొందుకున్న తర్వాత. ఈ అనుభవాలు చూస్తున్నారా మీరు? ఎందుకు నేను పాల్ యాంగెచ్చో గారి గురించి చెప్పానంటే, ఆ దేవుని వ్రేలు వెళ్ళి ఆయన్ని స్వస్థపరిచిందండి ఆ రోజు. ఆయన అనేకమైనటువంటి రోగుల కొరకు తర్వాత స్వస్థతలు చేసేవారు. శక్తి కొలది రోగుల మీద చేతులుంచి ప్రార్థించేవారు. సంఘానికి ఎవరొచ్చినా దేవుడు చెప్పినటువంటి సందర్భం, రోగుల మీద చేతులుంచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, సువార్త ప్రకటించండి అనే 3 పాయింట్స్తో ఆయన సేవ విస్తరించడం ప్రారంభించింది. దయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్య, రోగుల మీద చేతులుంచి ప్రార్థించే పరిచర్య, తరువాత వారికి సువార్త ప్రకటించే పరిచర్య ఆయన స్లమ్ ఏరియాలో ముందు మొదలుపెట్టి నెమ్మదిగా ఆయన సంఘాన్ని విస్తరింప చేసుకుంటూ ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఇక ఆయన శక్తి సరిపోదు. ఎందుకంటే ఆయన అప్పటికి తగ్గింది కానీ చాలా బలహీనుడిగా ఉండేవాడట. నరాల వీక్నెస్ ఉండేదంట, గుండె వీక్నెస్ ఉండేది. కానీ ఆయన బ్రతికాడు, ఆయనకు ఆ రోగం లేదు. చూడండి ఒకసారి, ఆయన అలా బలహీనుడిగా ఉండి ఎక్కడికి వెళ్ళాలన్నా మీటింగ్కి బలహీనంగానే వెళుతూ ఉండేవాడు. అప్పుడు అందరూ అన్నారంట, ఎందుకు నువ్వు ఇంత స్ట్రెయిన్ తీసుకుంటావు రోగులను స్వస్థపరచడానికి, ఎందుకు ఇంత సమయం కేటాయిస్తావు? అలా ఏం చేయక్కర్లా, కేవలం సువార్త ప్రకటించుకుని వెళ్ళిపోవడమే. ఈ రోగాల మీద, దయ్యాలను వెళ్ళగొట్టడం మీద కాన్సన్ట్రేషన్ ఉంచడం ఎందుకు అని అన్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చెప్తారంటే, మాది ప్యూర్లీ సువార్త ప్రకటించే సంఘము, మేము అలాంటివి ఏమీ చేయము, భ్రమ పెట్టే ఆత్మలు లేవు మా దగ్గర, దయ్యాలు లేనే లేవు అంటున్నారు వాళ్ళు. దయ్యాలు లేనే లేవు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దయ్యాలను వెళ్ళగొట్టండి అని ఎందుకు చెప్పారు అంటే, అపోస్తులతోనే అది అయిపోయిందంట. ఈరోజు మారిన మాంత్రికులని ఎన్ని సాక్ష్యాలు వింటున్నారండి? మీరు విన్నారా యూట్యూబ్లో? మారిన మాంత్రికులు అంటే దయ్యాలు లేకపోతే వాడు ఎవరికి మాంత్రికుడు? దయ్యానికే కదా మాంత్రికుడు. అనేకమైన దయ్యాలు పట్టిన వారిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎన్నో స్వస్థతలు జరిగాయి మా మందిరంలో. డైరెక్ట్గా చాలా స్వస్థతలు జరిగాయి. ఆ దయ్యాలు అసలు మాట్లాడాల్సిన అవసరతే లేదు, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతారో. అయితే ఈ పాస్టర్ గారు కూడా ఇంకా సంఘంలో ఆయన ఇంకా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు అందరూ అలా అనేవారట ఈయన్ని. అప్పుడు ఈయన అన్నారట, ఒక రోగికి ఎంత బాధ వేదన ఉంటుందో ఒక రోగినైనా నాకు తెలుసు, కాబట్టి నేను ఖచ్చితంగా వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తాను అని దాని మీదే దృష్టి నుంచినప్పుడు ఆయన సంఘంలో నెలకి 10,000 మంది చేర్చబడేవారంటండి. హల్లెలూయా చెప్పండి. నెలకి 10,000 మంది. ఇది 1969లో జరిగిన సందర్భం. అంటే ఆ రోజుల్లో ఇంకా ఆ దేశం అంతా బౌద్ధ మతస్థులండి. దక్షిణ కొరియా బౌద్ధ మతస్థులు, అదంతా కూడా బుద్ధుడి యొక్క మతస్థులే ఉంటారు. వాళ్ళందరూ మార్చబడి సియోల్ అనేటువంటి పెద్ద మందిరం కొన్ని లక్షలతో మిలియన్స్తో ఆయన అంతమందిని రక్షించేశాడండి. ఆయన బ్రాంచ్లు అలా విస్తరించేసినాయి. అసలు మనం ఫ్లైట్లో దక్షిణ కొరియాకు వెళితే ఫ్లైట్లో నుంచే వాళ్ళ యొక్క మందిరం యొక్క కొన మనకు కనబడుతుందట. ఆయన బ్రతుకున్నప్పుడు వెళ్ళాలి అనుకున్నాను నేను, కానీ ఆయన చనిపోయారు, నేను వెళ్ళలేకపోయాను. ఆయన కలవాలనుకున్నాను నేను. ఈ పుస్తకాలన్నీ నేను చదివి 20 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి నా కోరిక దక్షిణ కొరియా అంటే, నేను యెరూషలేం వెళ్ళాలని కోరిక ఉండేది కాదు, పాల్ యాంగెచ్చో గారిని కలవాలనే కోరిక ఉండేది నాకు 20 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే ఈ బుక్స్ అన్ని ట్రాన్స్లేట్ అయ్యి అప్పుడప్పుడే దొరికేవి ఆ బుక్స్. ఇప్పుడంటే ఇవి విస్తారంగా ప్రతి ఏరియాలో మీకు దొరుకుతాయి. ఒకవేళ నేను చెప్పిన అంశాలు మీకు ఏ బుక్లో కావాలి అని మీరు ఒకవేళ చదువుకోవాలనుకుంటే పాల్ యాంగెచ్చో గారిదే నేనే ఎందుకు శ్రమ పడాలి అనే బుక్లో నుంచి నేను ఈ మాటలు చెప్పాను మీకు. నేనే ఎందుకు శ్రమ పడాలి ఆ బుక్ పేరు. చాలామంది అడుగుతున్నారని చెప్పి మన ప్రేయర్ వారియర్స్ చెప్తున్నారు, మీరు ఏ బుక్లోంచి చెప్పారో అడుగుతున్నారు అని అడుగుతున్నారు. ఈ బుక్ పేరు అదండి. సరే, ఆయన అలా స్వస్థతల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, మొత్తానికి నెలకి అంతమంది చేర్చబడి అతిపెద్ద సంఘంగా తయారైపోయింది. ఇప్పుడు ఈరోజు మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు 1959లో ఉన్న యేసయ్య ఈరోజు 2025లో ఇంకా బలంగా ఉన్నారు ఆయన. ఇంకా రాబోయేటువంటి కాలంలో అదే దేవుడు అదే బలముతో పనిచేస్తాడండి. కాబట్టి అద్భుతాలు చేయువాడు మనతో ఉన్నాడు. అది మీకు కోర్టు కేసే అయినా, పోలీస్ కేసే అయినా, సైబర్ క్రైమే అయినా, లేదు అని అంటే అనారోగ్యమే అయినా, రోగమే అయినా, దయ్యాల యొక్క ఇన్ఫ్లుయెన్సే అయినా, ఇవన్నీ లేవు అనకండి, అన్నీ ఉన్నాయి. కానీ వాటి బారిన పడినప్పుడు విడుదల ఇచ్చే యేసు కూడా ఉన్నాడు. హల్లెలూయా. అదే రకంగా ఉన్నాడు ఆయన. నిన్న చేసిన ఆయన ఈరోజు చేస్తారు. ఒక వృద్ధులైన దంపతులు పాల్ యాంగెచ్చో గారి గురించి తెలుసుకొని వచ్చారంట. వాళ్ళకి 9 మంది పిల్లలు ఉన్నారంట. దాంట్లో 3వ కుమార్తెకి ఏం జరిగిందో తెలియదు, ఈవిల్ ఎఫెక్టే.
ఒకేసారి చదువుకుంటూ ఉంటుండగానే మైండ్ అంతా పాడైపోయిందంట. మానసిక రోగి సడన్గా అయిపోయింది ఆమె. వాళ్ళు బౌద్ధ మతస్థులు. ఈ అమ్మాయి కోసం అని చెప్పి హీలింగ్ సెంటర్స్ ఉంటాయంట బుద్ధిజంలో. అక్కడికి రోజు వెళ్ళి 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 ప్రార్థనలు చేస్తూ ఉండేదంట తల్లి ఈ యొక్క కుమార్తె కొరకు. రోజు వెళ్ళి ప్రార్థన చేస్తుంది, కానీ అనేక మంది సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్లారు, కానీ ఏం ఉపయోగము లేదంట. ఉపయోగము లేనప్పుడు అప్పుడు ఈ పాల్ యాంగేచో గారు చర్చిలో ఉన్నటువంటి ఒక విశ్వాసి వెళ్ళి, మా చర్చికి ఒకసారి రండి, ఎన్ని హీలింగ్స్ జరిగాయి మా చర్చిలో, మా పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తారని చెప్పినప్పుడు ఆ రోజు బయలుదేరి ఆ యొక్క ఇద్దరు దంపతులు ఈ పాపను తీసుకొని మోసుకొని వచ్చేసరికి ప్లేస్ లేదంట. అంటే మానసిక రోగి అయిపోయి మంచం పట్టేసింది ఆ పాప. సడన్గా అలా జరిగింది. ఆ చర్చ్ అంతా ఎప్పుడు కూడా పాల్ యాంగోచో గారి చర్చ్ ఖాళీ ఉండదు. అంత ఎన్ని సర్వీసులు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి మొదలుపెట్టిన ఈవినింగ్ అయ్యే వరకు కూడా ఖాళీ ఉండదంట. అన్ని సర్వీసెస్ ఇందాకే చెప్పాను నేను మీకు, 10,000 మంది నూతనంగా వచ్చేస్తుంటే ఎక్కడ ఖాళీ ఉంటుందండి. కాబట్టి అలా తీసుకొచ్చారు, మోసుకొచ్చేసరికి ఖాళీ లేదంట. అక్కడ బయట నేల మీద సిమెంట్ గచ్చు మీద పడుకోబెట్టారంట ఆ పాపని. వాక్యం జరుగుతుంది ఆ సర్వీసులో. ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆ పాపకి ఆ మాటలు ఎప్పుడైతే చెవిలోనికి వెళ్ళాయో అద్భుతంగా స్వస్థపరచబడి లేచి కూర్చుందంట. హల్లెలూయా! అద్భుతాలు జరిగించేవాడు మనతో ఉన్నాడండి. ఒక మాట చాలు. ఇందాక నేను చెప్పాను, వాక్యము మీరు వింటూ ఉండగా మీ ఇంట్లోకి విడుదల వస్తుందని నమ్మాలి. ఈరోజు డైరెక్ట్గా మీ ప్రతి గృహంలోనికి స్వరం వెళుతూ ఉండగా అది సాధారణమైనది కాదు. దేవుని మాట అగ్ని వంటిది. ఈ మాట ద్వారా ఈరోజు నా ఇంట్లో ఉన్న బంధకాలు తెగిపోతాయి. దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మండి. అంతటి క్షయరోగంతో ఉన్నవాడు ఉపవసించి ప్రార్థన చేసి మేలు పొందుకుంటే మనం చేయలేమా ఉపవాస ప్రార్థన? ఆగలేమా ఒక పూట తిండికి? ఉపవసించి ప్రార్థించడం. నిజముగా మీ సమస్య ఏంటో ఆ సమస్యకి సొల్యూషన్ దొరికే వరకు, ఆ పదార్థం ఏదో మీకు దొరికే వరకు బైబిల్లో వచనాలను ధ్యానం చేసుకోలేరా మీరు? 24 గంటలు మనం ఇతరుల మీద ఆధారపడి ఎవరో ఒక సేవకుడు ఎక్కడి నుంచో వచ్చి మన తల మీద చేయబెడితే మనం కింద దబ్బమని పడిపోతే అప్పుడు మనకు విడుదల వస్తుందని అనుకోకండి. అవన్నీ కరెక్టే, నేను చెప్పేది అవి రాంగ్ అని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం కరెక్ట్. అది దొంగ సేవకులు ఉంటారు, అబద్ధ సేవకులు ఉంటారు, మంచి సేవకులు ఉంటారు. మీకు వివేచన జ్ఞానం ఉండాలి. వాక్యానుసారంగా వెళ్ళే సేవకులు ఏ విధంగా బోధ ఉంటుందో, వారి జీవితం ఉంటుందో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనకు తెలిసిపోతుందండి. వివేచన ప్రతి ఒక్కరికి దేవుడిస్తాడు. ఫస్ట్ మనం దేవుణ్ణి తెలుసుకోగానే మనకు వచ్చేది వివేచన జ్ఞానమే. ఏది రైట్ ఏది రాంగ్ అనేది మొదట వివేచన చెప్తుంది, తర్వాత వాక్యం చెప్తుంది. గుడ్డిగా అసలు వెళ్ళిపోకూడదు మనం. కాబట్టి దేవుని యొక్క వాక్యము శక్తి గలది. సేవకుల యొక్క మాట్లాడే మాటలలో శక్తి ఉంటుంది. ఆయన అసలు ఎంత శక్తిమంతుడంటే ఆయన వ్రేలు చాలు. హల్లెలూయా! ఆయన వ్రేలుతో ఇలా చూపిస్తే చాలా అద్భుతం జరుగుతుంది, అంతేనండి. కాబట్టి ఇట్టి కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగించాలి, మన గృహాల్లో జరిగించాలి. నాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా మీకు నేను చెప్పాను. ప్రభువా నీ వ్రేలు చాలయ్యా నా తలరాతను మార్చడానికి, నీ వ్రేలు చాలయ్యా నా జీవితంలో ఈ యొక్క ఘట్టాన్ని అయ్యా నువ్వు మార్చివేయడానికి. అయ్యా ఒక్కసారి 10 commandments రాసినప్పుడు నీ వ్రేలు వెళ్ళి శాసనాలను రాసింది. ఒక వ్యభిచారి వచ్చి పాపం చేసినప్పుడు మిగతా వాళ్ళు రాళ్ళు విసురుతామన్నప్పుడు ఆయన వాళ్ళని పారద్రోలి వ్రేలుతో ఏమో రాసుకుంటున్నాడంట. ఆయన వ్రేలుతో ఏం రాస్తున్నారు? ఆయన ఏమో రాస్తున్నాడు. ఆమె జీవితం యొక్క తలరాతను మార్చేశాడంట ఆయన. హల్లెలూయా! ఆ స్త్రీ చనిపోవద్దు, ఆయన కృప దిగి వచ్చింది. ఆయన ఏదైనా మారుస్తాడు నీకు ఈరోజు. కాబట్టి అద్భుతాలు చేయవాడు మనతో ఉన్నాడు ఈరోజు. మరి వాక్యము ద్వారా మీరు బలము తెచ్చుకోవాలని ఈ మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి వందనాలయ్యా. సైన్యములకు అధిపతి వందనాలు. జీవజల బుగ్గ వందనాలు. జీవజల నది వందనాలయ్యా. మా మధ్యలో నిశ్చయముగా ఉన్నవాడానికి వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ వాక్యము ద్వారా బలపరచబడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో తృప్తిపరచండి, స్వస్థపరచండి, బాగు చేయండి అయ్యా.
నీ దీవెన ఆశీర్వాదముతో నింపండి అయ్యా. నీ మేలుతో తృప్తిపరిచి నాయన ఇంకా బలమైన కార్యాలు జరుగులాగున సహాయం చేయండి. విశ్వాసముతో వారు ప్రార్థించుకోవాలి, విశ్వాసముతో సేవకులను నాయన ఆశ్రయించాలి, విశ్వాసముతో నీ వాక్యాన్ని ఆశ్రయించాలి, విశ్వాసముతో ఉపవసించాలి, విశ్వాసముతో గొప్ప కార్యాలను జరిగించాలి ప్రభా. ఆత్మశక్తితో నింపి నడిపించమని వేడుకుంటూ వినిన వారందరూ కూడా ఆశీర్వదింపబడులాగున సహాయం చేయమని, జ్ఞానము సంపాదించుకోవడానికి కృప చూపించమని, అనేకులను రక్షణలోనికి నడిపించడానికి అవసరమైన సామర్థ్యం వారికి దయచేయండి. ఎందుకంటే ఆ యవనసుడితో మీరు చెప్తున్నారు, ధన ఘనతలు బూడిదలో కలిసిపోతాయి, కానీ నా వాక్యాన్ని నీవు ప్రకటించని చెప్పావంట తండ్రి. మేము కూడా మా పరిధిలో అనేకులను నాయన నీ తట్టు త్రిప్పడానికి, రక్షించడానికి, నాశనానికి జోగుచున్న వారిని విడిపించడానికి సహాయము చేయమని, వినుచున్న అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నీ కృపగల హస్తానికి ఆ బిడ్డలను అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.